శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. ఈ రోజున ఈ రాశి జాతకులు గుండె జల్లుమనిపించే ఒక వార్త మోసుకు రాబోతుంది మీ గ్రహస్థితి. ఈ యొక్క వార్త వింటారు. మీ మనసులో ఒక అలజడి కూడా కలుగుతుంది. ఏం జరుగుతుంది? ఈ రోజున ఎటువంటి వార్తను వినబోతున్నారు? ఆ వార్త ఎలా రాబోతుంది? ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు అంటే ఈ రాశిలో జన్మించిన అందరికీ ఇలాగే ఉంటుందని కాదండి. వారి గ్రహస్థితి వేరు, జన్మస్థితి వేరు. అయితే ఈ సమయంలో కొంతమందికి అనుకున్నది అనుకున్నట్లు ఉండబోతుంది. ఇంకొంతమందికి సాధారణంగా ఉన్నా చెడు అయితే జరగదు. గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో గోచారం కూడా అనుకూలంగా ఉంది. సమస్త పాపాలు కూడా ఈ సమయంలో తొలగిపోయి వీరికి అదృష్టం రాబోతుంది. గ్రహాలు అన్నీ కూడా ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉన్నాయి. కొంతమందికి మాత్రము మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కానీ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు తప్పకుండా పొందబోతున్నారు. మీరు ఏ రంగంలో ఉండేవారు అయినా సరే ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏ రంగంలో ఉండేవారు అయినా ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో ముందుండండి. చాలా యాక్టివ్గా పనులు చేసుకోగలుగుతారు. కొంతమందికి చికాకు ఉండొచ్చు. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్తంత చికాకు ఉండే అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వారికైతే పిల్లలు సతాయించడం, ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువ కావడం, కొంతమందికి కొంత చికాకుగా గడిచిపోవచ్చు. కొంత సమస్యలు కూడా ఎక్కువ కావచ్చును. అంతేకాదు వీరికి ఈ సమయంలో అనుకూలమైన పరిస్థితులు కలగాలంటే, వీరి చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలంటే వీరు ఎప్పుడూ కూడా అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు వీరికి ఏ చెడు గాలి కూడా సోకకుండా ఉండడం కోసం ఒక నిమ్మకాయ, కొద్దిగా పచ్చకర్పూరం ఇవి రెండు కూడా వీరి యొక్క జేబులో పెట్టుకోవడం లేదా వీరితో తీసుకుని వెళ్లడం కానీ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీరికి వీరి చుట్టూ ఉండే నెగటివిటీ ఏదైతే ఉందో, మంచి రాకుండా ఆపుతూ ఉంటుందో ఆ చుట్టూ ఉండే నెగటివిటీ అనేది తొలగిపోతుంది. నెగటివ్ ఫలితాలు ఏమైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది. వీరి చుట్టూ ఉన్న కొన్ని రకాల దుష్ట శక్తుల యొక్క ప్రభావం తొలగిపోయి మీరు ఏ పని మీద వెళ్ళినా ఇక 100% సక్సెస్ వస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికైతే అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే ఒక గుండె జల్లుమనే వార్త కూడా రాబోతుంది. ఈ యొక్క వార్త ఏమిటి అంటే గనక ఈ యొక్క రాశి వారు మీరు ఏదైనా అంటే మీ యొక్క ఫ్యామిలీలో తెలియకుండా డబ్బుని సేవ్ చేసుకుని అంటే ఒక్క రూపాయి కూడబెట్టుకుని పక్కకు పెట్టి మంచి ప్రాపర్టీ లేదా గోల్డ్ కొనడం లేదా భూమి పైన ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి మంచి పనికి ఉపయోగించినవి మీరు ఎవ్వరికీ తెలియకుండా సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అది మీ ఇంట్లో వారికి కూడా లేదా మీరు ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటున్నారో వారికి తెలిసిపోవడం వల్ల మీరు చాలా అంటే చాలా గుండె జల్లుమనిపించే పరిస్థితిలోకి వెళ్లబోతున్నారు. ఇది ఎలా తెలిసింది అని అంటే ఏదో ఒక రూపంలో బయటపడే అవకాశం ఉంది. మీరు దాచుకుంది ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు ఊహించని విధంగా ఊహించనిది ఖచ్చితంగా షాక్ అయ్యే పరిస్థితి ఈ రోజే వస్తుంది. ఏదైనా సరే ఒక విషయం బయటపడుతుంది. ఏదైనా లవ్ లో ఉంటే చాలా రోజులుగా ఉంటున్నట్లయితే అది మీ ఇంట్లో తెలియడం లేదా కీలక వ్యక్తులకు తెలియడం లేదా ఇతరుల ఇంట్లో ఆపోజిట్ వారి ఇంట్లో తెలియడం కావచ్చు.
ఇలా ఈ రాశి వారికి గుండె జల్లుమనిపించే వార్త ఇది. కంగారు పడతారు, ఎంతో ఆందోళన చెందుతారు, ఏం చేయాలో తెలియదు. ఒక వార్త తెలిసిన దగ్గర నుంచి మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. అదే ఈ వార్త. ఇక ఈ రాశి జాతకులు ఏమిటంటే, భగవంతునిపై భారం వేయండి, ఒత్తిడి ఎక్కువ తీసుకోవద్దు. ఎప్పటికైనా తెలియాల్సింది తెలిసింది అని మీరు ఎదుటి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. అలా అని కోపంతో చికాకుతో మీకు చెప్పాలా అన్నట్లుగా మాట తొందరతో మాట్లాడొద్దు, మాటను జార విడచొద్దు. ఇలా చేయడం వల్ల మీరు ఎదుటి వారితో ఘర్షణే కాదు, వారితో ఉన్న బంధాన్ని పలుచన చేసుకున్నవారవుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. నిత్యం ఈ రాశి జాతకులు శివారాధన చేసుకోవడం, పరమశివునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం, వీలైతే చెంబుడు నీటితో పరమశివుణ్ణి అభిషేకించుకోండి. ఈ రోజు దేవాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.